ఒకటేసారి ఎక్కువైపోతుంది, ఒకటేసారి తక్కువ అయిపోతుంది. ఇదే మంచిగా మెల్లగా పడ్డది, ఏం పడలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ 365 డేస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 74. ఇక మార్నింగ్ లేచేసి ప్రేర్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి తినేసి జిమ్కి అయితే వెళ్ళిపోదాం. చలో, ఇప్పుడైతే జిమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఈరోజు చెస్ట్ చేస్తాను. లోపలికైతే వచ్చేసిన. కొంచెం వార్మప్ చేసుకొని స్టార్ట్ అయితే చేస్తుంటే నేను ఒక్కని వేసుకుంటాను కాబట్టి నాకు బోరు కొడుతుంది. కానీ ఒక్కని వేసుకుంటే ఏంటంటే కొంచెం సీరియస్నెస్ అని ఉంది. ఎవరు అన్నారు అనుకో కొంచెం టైం పాస్ చేసుకుంటే జిమ్ చేస్తుండే. నాకు వీడియో తీయనీకైతే ఎవరు లేకుండే. మొన్నటిదాకా అయితే ఫరాజ్ గడ్ తీసిండు. కొన్ని రోజులు అయిన తర్వాత కొంచెం బాడీ వచ్చిన తర్వాత ట్రైపాడ్ అయితే తెచ్చుకుంటా. ఇక టైం దొరికిందని చెప్పి బైసెప్ కూడా చేస్తున్నా. ఆల్రెడీ 5 వేరియేషన్స్ అయిపోయింది చెస్ట్. జిమ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మన షాప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నేనే పోయి పొద్దున షాప్ ఓపెన్ చేయాలి. షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక బోర్ కొడుతుందని చెప్పి గేమ్ ఆడుకుంటే అయితే కూర్చున్నాం. మనకి ఏం పని ఉంటుంది, నిమ్మలంగా కూర్చోవాలి. కొంచెం పని ఉన్న టైంలోనే పని ఉంటుంది. ఇంటికి అయితే వచ్చిన మెల్లమెల్లగా వాన ఎట్లయితుంది, తక్కువ అయిపోయింది. ఒకటేసారి ఎక్కువైపోతుంది, ఒకటేసారి తక్కువ అయిపోతుంది. ఇదే మంచిగా మెల్లగా పడ్డది, ఏం పడలేదు. దగ్గరికి రాగానే చింపులు పడుతుంది. ఒకటేసారి మొత్తం పచ్చి అయిపోయినా. రెండు చాలా వచ్చేటప్పుడు ఇక బనానాలు తీసుకొని వచ్చేసిన. మా డాడీ కూడా న్యూస్ పెట్టుకుంటే అయితే చూస్తుండు. బయట స్టేట్లో అయితే మస్తు పడుతున్నాయి, మన దగ్గరనే ఇంకా తక్కువ. ఇక మంచిగా మిల్ మేకర్ ఇంకా పాలకూర పప్పు వేసింది. గరం గరం మిల్ మేకర్ కర్రీ వేసుకొని తినేసి సలార్ సినిమా పెట్టుకొని సినిమా చూసుకుంటే తినేసి తర్వాత వండుకుని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయితే కొట్టేసుకొని. బై బై.